వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రియల్ ఎస్టేట్, అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? సో రియల్ ఎస్టేట్లో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్టుబడులు పెట్టచ్చా? ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అంటేనే ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ భరత్ సంగం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాదు, అయినప్పటికీ రియల్ ఎస్టేట్ గురించి చెప్తూ ఉన్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రియల్ ఎస్టేట్లో, అండ్ మీరు ఎప్పుడు ఇది స్టార్ట్ పెట్టారు? సో మెయిన్గా ఏంటంటే అండి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి అంటే మీ పేరు పైన ఒక గజం భూమి ఉన్నా కూడా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నట్టే. ఎందుకంటే సో మీకు ఒక 100 yards ప్లాట్ ఉందనుకోండి, మీరు సంపాదించదు, మీ పేరెంట్స్ సంపాదించదు, ఏదైనా కానీ ఒక 100 yards ప్లాట్ ఉన్నదనుకోండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు బిజినెస్లో ఉన్నట్టే. ఎందుకంటారా, రోజు రోజు పెరుగుతుంటుంది. మీకు అవసరం ఉన్నప్పుడు దాని యొక్క ల్యాండ్ వాల్యూని చూసుకుంటారు. ఓ 10 ఏళ్ళ కింద నేను కొన్నాను, సో ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇంత అయింది అనేసి దానిపైన. సో మీరు దాని గురించి మాట్లాడాలంటే మీకు ఏమైనా డిజిగ్నేషన్ కావాలా? లేదు కదండి. సో ఇవాళ మేము లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మాట్లాడాల్సుకుంది ఏంటంటే, స్థానికుల చేతిలో స్థానిక భూమి 60% ఉండాలి అనేది మా ప్రయత్నం. అప్పుడు మనము భాషని కాపాడుకున్నాం అవుతాం, భాషతో పాటు ఉన్నటువంటి 2 రాష్ట్రాలను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేసి ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పలు కార్యక్రమాలలో భాగంగా ఈ రియల్ ఎస్టేట్ అనే దానిపైన మాట్లాడుతున్నటువంటి విషయం. సో దాని విషయంలోనే మాట్లాడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంటే, నాకు మీరు అన్నారు ఇందాక మీరు ఎక్స్పోర్ట్ కాదు అనేసి అన్నారు కదా. సో నాకేంటంటే, మన భారతదేశంలో భిన్న మతాలు, భిన్నత్వంలో ఏకత్వం. సో కుల వృత్తులతో ఉన్నటువంటి దేశం. సో 1970 నుంచి 1980s మధ్యలో వివిధ రంగాలలో కుల వృత్తులకు ట్రాన్స్ఫార్మ్ అంటే వివిధ రూపాలలో కొత్త రూపాన్ని దాల్చింది. అందులో భాగంగా గవర్నమెంట్ జాబ్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థల చుట్టూ ఉన్నటువంటి కార్యకలాపాలు. సో నా చిన్ననాటి నుంచి మామూలుగా, సో ఇప్పుడు మీరు ఒక జ్యువెలరీ పర్సన్ అనుకోండి, గోల్డ్ స్మిత్ అంటారు, బట్టలు నేసే వాళ్ళని పద్మశాలీస్ అంటారు, మళ్ళీ దాని తర్వాత రకరకాల కుల వృత్తులకి కుండలు చేసేవాళ్ళు కుమ్మరి, ఇలా ఎలాగో ఈ కుల వృత్తులను ట్రాన్స్ఫార్మ్ అంటే వివిధ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నానండి. సో దాంట్లో భాగంగా ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆర్టీఓ ఏజెంట్స్గా వచ్చారు కొత్త ఉపాధి అవకాశాలు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ అనేసి, స్టాంప్ వెండర్స్ అనేసి, స్టాంప్ వెండర్స్ అంటే మళ్ళీ కోర్టు దగ్గర కూడా ఉంటారు. సో ఇలా ఏంటంటే ఒక కొత్తగా ఉద్వలించినటువంటి వ్యవస్థ ఇవన్నీ కూడా 70s 80sలో నుంచి. సో నా చిన్ననాటి ఏంటంటే, మా చుట్టుపక్కలంతా కూడా దాదాపు కొన్ని డజన్ల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్స్ తోని ఉన్నటువంటి సందర్భంలో ఈ రెగ్యులర్గా ఈ యొక్క యాక్టివిటీస్ని తరచూ డిస్కషన్స్ అయ్యేట అనమాట. 1984-85 విషయం నేను చెప్పేది. ఓకే. సో అప్పుడు మనకి ఇప్పుడు 4 దిక్కులు 4 రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నట్టు మనకి హైత్నగర్లో మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండదు. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా సంతోష్ నగర్ చుట్టుపక్కలనే ఉండేవాళ్ళు. మా సంతోష్ నగర్ ప్రాపర్, మా ఇంట్లో రెంట్కి ఉండడం, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్ ఉండేదన్నమాట. సో తరచుగా మనము ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతూ చిన్ననాటి నుంచి చూస్తున్నటువంటి విషయం. దాని తర్వాత మేము ఎప్పుడైతే చంపాపేటకి వెళ్ళామో 1995లో హైత్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి అది పాయలుగా అంటే డివైడ్ అయిపోయి సరూర్ నగర్, చంపాపేట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లలో మళ్ళీ డాక్యుమెంట్ రైటర్స్, మళ్ళీ దాని తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా. సో చంపాపేటలో యాదృచ్ఛికంగా ఏమైపోయిందంటే, మళ్ళీ మాకు కూతవేటు దూరంలోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది ఏర్పడ్డది. సో ఇది ప్రేక్షకులు కూడా గమనించి వినాలండి నేను చెప్పేది కూడా, ప్రతిది కూడా. ఎందుకు ఇవాళ ఇలా రేట్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి, ఏంటిది రియల్ ఎస్టేట్ పరిస్థితి అనే దానిపైన కూలంకోశంగా చెప్పాలని ఈ విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. సో అలా వ్యవస్థని చాలా నేరుగా దగ్గరగా చిన్ననాటి నుంచి చూస్తున్నటువంటి విషయాన్ని, నా యొక్క అనుభవాలను మీతో పంచుకుంటున్నటువంటి విషయం. నాటి నుంచి నేటి దాకా మీరు ఎప్పుడైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ బాగుందా అని అంటే నేను బాగలేదనే చెప్తాను. ఎందుకంటే ఇందాకే మనం అనుకున్నాం కదా, మీకు ఒక 100 గజాలు ఇల్లు ఉన్నది అనుకున్నాం కదా. సో మీకు అవసరానికి వెళ్ళేసి అమ్ముదాం అనేసి మీరు ఎక్కడికి వెళ్తారు? ఒక ఏజెంట్ దగ్గరకో, ఎందుకంటే బయ్యర్ మీకు డైరెక్ట్ బయ్యర్ మీకు పరిచయం ఉండడు కదండి. సో ఒక ఏజెంట్ దగ్గరకో, ఒక పర్సన్ దగ్గరకో మీరు వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఆ పర్సన్ ఏమని చెప్తాడు, మార్కెట్ బాగాలేదండి అనే చెప్తాడు. ఎందుకంటే డాక్యుమెంట్ పట్టుకొని మీరు అమ్మడానికి మీరు వెళ్ళారు అంటే
సింపుల్గా డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎలా వెళ్తాడు, ఏదైనా రోగం ఉంటేనే వెళ్తాడు. సో ఇతనికి ఏదో అవసరం ఉంది కాబట్టి ఈయన అమ్మడానికి వెళ్ళాడు అనేది ఒక నిర్ధారణకు వస్తారు ఎవరైనా కానీ కూడా. దట్ ఈస్ ద మార్కెటింగ్ స్టైల్. సో దాంట్లో భాగంగా ఏంటంటే నాటి నుంచి నేటి దాకా మీరు అమ్మాలని పోయారనుకోండి, మార్కెట్ బాగాలేదనే చెప్తారు. సో అమ్మవోతే అడవి కొనవోతే కొరివి అనే సామెత గుర్తొస్తుంది ఇది ఒక్కసారి విన్నట్టయితే. సో ఎప్పుడైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మనకి డౌన్ఫాల్ అండ్ అప్ అనేది మార్కెట్లో మనం ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేమండి. అవును. సో అదే ప్లాట్ మీరు కొనడానికి వెళ్ళారనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్ యాంగిల్స్ని కళ్ళారా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ డమ్మాలి ఇలాంటివి వింటుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దీంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది ఇలా అవ్వడానికి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ 2018లో జరిగినటువంటి విషయం ఇది. ఎన్ఆర్ఐ తన యొక్క ల్యాండ్ని పర్చేస్ చేశాడు. తను సేల్ గురించి అనేసి ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమనుకున్నాడంటే అతను 2500 లెక్క కొన్నాడు, ఇప్పుడు 10,000 అయింది కదా అనేసి ఒక మామూలుగా ఒక టూకీగా చెప్పడం వల్ల ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడు. అంటే బయ్యర్ అనేది మీకు డైరెక్ట్ పరిచయం ఉండడు కదండి. సో ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ ఏమని చెప్పాడు, ఇప్పుడు మార్కెట్ బాగాలేదండి, 4.5 to 5,000 మధ్యలో సేల్ అవుతుందని చెప్పాడు. అదే ఏరియాలో 4-5 షాప్స్ ఉంటాయి మీకు, అలాగే మన ఏమంటారు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళంతా సిండికేట్ అయి ఉంటారండి కంప్లీట్గా కూడా. ఒకప్పుడులాగా లేదు, ఇప్పుడు అంతా కూడా వ్యవస్థ అంతా కూడా సిండికేట్గా నడుస్తున్నటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. అండ్ ఇంకో పర్సన్ దగ్గర వెళ్తాడు, అతను ఏమంటాడు, ఇప్పుడు మార్కెట్ బాగాలేదండి, 5 to 5,500 మధ్యలో ఉంటుందండి రేట్ అని చెప్తాడు. థర్డ్ పర్సన్ దగ్గర వెళ్ళాడు అనుకోండి, 5 to 5.2 మధ్యలో ఉందని చెప్తాడు. ఫోర్త్ పర్సన్ దగ్గర వెళ్ళాడు అనుకోండి, ఫోర్త్ పర్సన్ 4,000 నడుస్తుంది సార్ అని చెప్తాడు. సో ఈ ఎన్ఆర్ఐ కస్టమర్ అమ్మేసి వెళ్ళాలి, 40-45 డేస్ లోపల మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోవాలి. సో అతను ఏం ఆలోచిస్తాడు, 4 రేట్లు ఎంతలో ఉన్నాయి, అతను అనుకునేదేమో 10,000, ఇక్కడ చెప్పేది ఎంత 4 నుంచి 6,000 మధ్యలోనే ఉంది. సో అతను ఒక నిర్ధారణకు వచ్చేస్తాడు. అటు చూద్దామంటే బయ్యర్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేడు, అతని దగ్గరికి తెలియదు, అతను ఎవరు కూడా తెలియదు, అతను అమ్ముతున్నాడని కూడా తెలియదు, వీళ్ళు ఏంటంటే అక్కడే ఉంటారు కాబట్టి. సో అతను ఏం చేస్తాడు, లాస్ట్కి ఫైనల్గా 5,200 లెక్క అగ్రిమెంట్, ఎవరైతే ఎక్కువ చెప్పారో 5,200 లెక్క అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ 5,200 లెక్క అగ్రిమెంట్స్ దాదాపు 4 సిండికేట్ ఇదంతా కూడా, ఈ 4 మళ్ళీ 4 అగ్రిమెంట్స్ చేసుకున్నారు. ఒకరు 6,200, ఒకరు 7,200, ఒకరు 8,200, ఒకరు 9,200 లెక్క అగ్రిమెంట్ చేసుకున్నారు. అల్టిమేట్లీ వీళ్ళకి ఈ 45 డేస్ పీరియడ్లో బయ్యర్ అనేవాడు టచ్ అయ్యాడు. అతనికి అగ్రిమెంట్ చూపించి 9,200 అనేది అగ్రిమెంట్ చూపించి ఒక 500 ప్రాఫిట్తో మేము అమ్ముతున్నామండి అనేసి 9,700 లాగా అమ్మారు. సో ఎంత గ్యాప్ ఉందండి, చాలా గ్యాప్ ఉంది. 4,500 రూపీస్ గ్యాప్ ఉందండి. యాక్చువల్ ప్రైస్కి బయ్యర్కి సెల్లర్కి మధ్యలో 4,500 రూపీస్ గ్యాప్. కానీ సెల్లర్ ఊరికే అమ్మారు కదా, అంటే వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే అది తొందరలో ఎన్కాష్ చేసుకోవడం, సో అమ్మడం. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఏమైపోతుందంటే అటు సెల్లరు అండ్ బయ్యరు ఎక్కడ మీటప్ అవుతారండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మీటప్ అవుతారు ఫైనల్గా. సో అప్పుడు వాళ్ళు బాహాబాహిగా ఒకరినొకరు చూసుకుంటారు. ఎంత కొన్నారని తను అడిగారు అనుకోండి, ఇంతకు నేను కొన్నాను, మీరు ఎంతకు అమ్మారని అంటే 5,200. ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో, నేను అందుకొరకే అంటాను, ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా కానీ కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి, ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా, రేపు పొద్దున ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి, ట్రంప్ టవర్స్ అయినా కానీ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఒక స్టాంపు తీసుకొనేసి డాక్యుమెంటేటర్ దగ్గర డాక్యుమెంట్ చేయించి ఎండ్ అప్ అవ్వాల్సింది సబ్ రిజిస్టర్ దగ్గరే. ఆ చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. సో ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి అనుభవంతో ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు. ఓకే. సో ఎవరు పెంచారండి 45 రోజులలో రేట్ ఎవరు పెంచారు, మనమే కదా, ఏ ప్రభుత్వాలు అయితే పెంచలేదు కదా. సో వాళ్ళల్లో కూడా మళ్ళీ ఒక రిస్క్ ఉంది, 45 రోజుల్లో సేల్ కాకపోతే మళ్ళీ ఆ 4 కలిసి ఆ ప్లాట్ తీసుకోవాలి. రిస్క్ అనేది ఉంది, రిస్క్ అనేది లేదని అనట్లేదు. సో ఈ యొక్క గ్యాప్, ఎందులో కూడా లేని ఇన్కమ్ రియల్ ఎస్టేట్లో ఉంది అనేసి చాలా మంది దిగిపోయారు. సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంది చూడండి మీరు, ఇప్పుడు ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ఆఫీసర్స్ దాకా మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిపోయారు అనేసి. సో హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్
విత్ నో నాలెడ్జ్ ఆర్ సఫరింగ్స్. అవును, ఇందులో అంటే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఎదిగిన వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, సో ఇదేంటంటే మనము ఇంట్లో ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే మాటలు బాగా రావాలి, ఎదుటి వాడిని బురిడి కొట్టించాలి. ల్యాండ్ ఈజ్ అ ప్రీషియస్ థింగ్ అండి. ఇవాళ స్థానికుడు కొనలేని పరిస్థితులలో ఈ రేట్లు పెరిగిపోయాయి. సో స్టెప్ బై స్టెప్ మనకు డెవలప్మెంట్ ఉంటే దానికి ఒక ధరని నిర్ధారించవచ్చు. ఇప్పుడు మీరు గోల్డ్ ధర ఒక ప్రకటించవచ్చు, కానీ ల్యాండ్కి అలా ఉండదు కదా. ఇప్పుడు మీరే చూసారు కదా, అవును, కామన్ మ్యానే పెంచేశాడు కదా రేట్, ఎవరో పెంచింది కాదు కదా. ఇప్పుడు 9,700 దగ్గర అక్కడ స్టాగ్నెంట్ అయిపోయిందంటే నెక్స్ట్ అగ్రిమెంట్స్ ఎక్కడి నుంచి అవుతాయండి? మొన్నే 9,700 దగ్గర అగ్రిమెంట్ అయింది కదా, 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, అంటే 1 monthలో 10,000 రూపీస్ ఒక ల్యాండ్ రేట్ పెరిగిపోయిందంటే, అంటే 5,000 డబుల్ టైం పెరిగిపోయిందంటే 1 monthలో ఏ బిజినెస్లో ఉందండి? అది కృత్రిమంగా పెంచారు. ఆ పెంచింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అదే డిఫరెన్స్ అండి. సో హైదరాబాద్ డెవలప్మెంట్కి ప్రధానమైనది ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్. అవును, ఇన్నర్ రింగ్ రోడ్ ఫీల్ అయినాక మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అవతల వచ్చాము. దాని తర్వాత ఓఆర్ఆర్ డెవలప్ అయింది. ఓఆర్ఆర్ ఇంకా ఫుల్ కాకముందే మనం రీజనల్ రింగ్ రోడ్ అనేసి వెళ్తున్నాం. వెళ్ళడంలో తప్పులేదు, ఆలోచించుకొని వెళ్ళాలని చెప్పేది. సో 20 ఏళ్ళ తర్వాత జరిగే అభివృద్ధి, ప్రతి ఒక్క నాయకుడు అభివృద్ధి చేస్తారండి, ఎవరైనా ఉండనివ్వండి. మీరు ఇప్పుడు ఈ ఛానల్కి అధినేత, మీరు ఈ ఛానల్ని బాగా చేయాలనేసి ఆలోచిస్తారు కదా, చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. అవును, దీన్ని కూల్చాలనేది ఎవరు ఆలోచించారు కదా. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించడం వల్లనే ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా అవ్వింది అని చెప్పడానికే నా ప్రయత్నం. ఓకే సార్, అదేవిధంగా లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరేం చేశారు అండ్ ఏం చేయబోతున్నారు, అసలు మీ ప్రయత్నం ఏంటి? అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు ప్రజెంట్గా ఈ వ్యవస్థలో సామాన్యుడు కొనలేని పరిస్థితిగా అయిపోయిందండి. ఇప్పుడు మామూలుగా 25-30 వేలు శాలరీ ఉన్నవాడు అసలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ అనేది కామన్ మ్యాన్ ఆఫీసుల నుంచి దూరంగా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఎల్ఐజీలు, ఎంఐజీలు, హెచ్ఐజీలు అన్నట్టు మాట్లాడుతున్నట్టుగా ఇది హెచ్ఐజీ లెవెల్కి వెళ్ళిపోయిందండి. ఎంఐజీలు కూడా లేరండి. ఒకసారి ఒక ఐటీ ఎంప్లాయీ కనుక ఒకసారి రిజిస్ట్రేషన్ చేశాడు అని అంటే లైఫ్ లాంగ్ ఈఎంఐ లైఫ్కి అలవాటు పడాల్సిందే. దానికి తోడు డిఫరెంట్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నానా రకాలైనటువంటి ఈఎంఐలతోని బైండప్ అయిపోయి ఉన్నారు. సో ఒకప్పుడు కామన్ మ్యాన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇప్పుడు హై ఎండ్ పీపుల్కే రిజిస్ట్రేషన్ ఆఫీస్గా మారిపోయాయి. సో దీన్ని మార్చాలి అంటే అందరూ పూనుకుంటేనే అవుతుంది. ఇదేదో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తేనే ఇది అవుతుంది అన్నట్టు కాదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఇవాళ ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీరు చేసే ప్రోగ్రామ్స్లో కూడా ప్రతిది కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందే పబ్లిక్కి. ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ దీంట్లో. ఎందుకు ఇలా అయిపోతున్నది ఏంటిదన్న దానిపైన. సో ఇప్పుడు పెరిగిన దాన్ని మనం ఇప్పుడు తగ్గించలేము, పెంచలేము. సో ఉన్నదాన్ని కాపాడుకోవాలి అని అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి, ఎస్పెషల్లీ ఏంటంటే స్థానికులు, అంటే మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, బిజినెస్ మెన్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మీకు ఇప్పుడు డౌన్ఫాల్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు తగ్గే సమయంలో మళ్ళీ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారంటే రేపు రేట్స్ పెరిగిన తర్వాత మీరు మీ వైట్ మనీని లోన్స్ రూపకంగా అదనంగా కట్టాల్సిందే. ఓకే, దట్ ఈస్ వెరీ క్లియర్ పాయింట్ ఐఎమ్ మేకింగ్. కొనక తప్పదు, మీరు కొనాలనే ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్స్లలో కూడా రోజు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతున్నాయండి. 8 నుంచి 7కి వచ్చింది, రేపో మాపో ఇంకొక 15 రోజులలో మళ్ళీ సడలీకరణ చేసి మళ్ళీ ఒక 6.9కి వస్తుంది. సో మీరు బ్యాంకులో డబ్బులు పెట్టినా కానీ కూడా రోజు కూడా అమౌంట్స్ అనేది, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిపోతుంటాయి. సో మీరు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనము ఎలాగో భూమిని నమ్ముకొని రైతు పండిస్తుంటే చనిపోతుంటే కూడా పట్టించుకుంటలేము. అవును, ఇవాళ భూమిని నమ్ముకొని బిల్డింగ్లు కట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కానివ్వండి, పేపర్లలో మీరు చూస్తుంటే రోజుకి 2-3 ఎక్కడో ఒక దగ్గర ఊరేసుకొని చనిపోతున్నారు. సో భూమి నమ్ముకున్న వాళ్ళని మనం చావు బ్రతుకులలో చూద్దామా, వాళ్ళని కాపాడుకుందామా అనే దానిపైన ఆలోచిద్దాము. ఇప్పుడు రేట్స్ 5,000 అన్నారు అనుకోండి, మీరు బేరాలు చేసో లేకపోతే ఏదో చేసి వాని దగ్గర కూర్చొనేసి మాట్లాడేసుకొని ఎంతో కొంతకి మీరు హోల్డ్ చేసుకోండి ప్రాపర్టీ. అక్కడ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి మాకు ఎంత వచ్చిందో అంతలో మాకు అమ్మేశామంటే ప్రస్తుతానికి మనం నిలదొక్కుందాం మార్కెట్లో అన్నట్టు కూడా బిల్డర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి, అందరూ కూడా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు పూనుకుంటేనే ఇది అవుతుంది. సో ప్రభుత్వాల గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం కాదండి, ప్రతి ఒక్కరు పూనుకోవాల్సిందే. సో ఈ రంగాన్ని కాపాడుకోవాలంటే
సో మీరు హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేసి మీరు చాలా అంటే మామూలుగా ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా వరల్డ్లో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేసి ఎప్పుడు డిక్లేర్ చేస్తారండి? ఏ దేశంలోనైతే విద్య వైద్యం అనేది ఫ్రీగా ఉంటే ఆ దేశాన్ని మనం హ్యాపీయెస్ట్ కంట్రీగా. అవును. ఎందుకంటే మీకు ఇప్పుడు విద్య అండ్ వైద్యానికి మీరు ఏమాత్రం కూడా ఆలోచించలేదు అనుకోండి, మీరు ఏ రంగం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి? ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎల్స్ మీరు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, లేకపోతే మీకు ఆలోచన మీరు ఒక 60,000 శాలరీ సంపాదిస్తున్నారు అనుకోండి, 40,000 మీకు విద్యా వైద్యానికి పోయింది అనుకోండి, 20,000లో మీరు రెంట్ ఏం కడతారా చేయాలి? లేకపోతే ఏం కడతారు చెప్పండి? అవును. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిందే. ప్రభుత్వాలకు తెలుసు, అందరికి తెలుసు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపైన. సో నా ప్రయత్నం ఏంటంటే ప్రస్తుతం ఎవరి దగ్గర అయితే అమౌంట్స్ ఉండి వాళ్ళు కొనాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్. మీకు నచ్చింది ప్రాపర్టీ, ఎస్ నేను కొనాలనుకుంటున్నాను, ఇంతలో కొనాలనుకుంటున్నాను, మీరు మాట్లాడుకొని ఎంత పెద్ద బిల్డర్ అయినా కానీ కూడా ఏజెంట్స్ పెట్టో లేకపోతే ఏదో రకంగా ఇప్పుడు ఆఫర్స్ అండి, మీరు చూడండి ఎక్కడ పోయినా కూడా సేల్ అవ్వట్లేదు అనేసి ఆఫర్స్ ఇస్తున్నారు. ఆఫర్స్ ఏంటో మీరు రేట్ రూపకంగా తగ్గించండి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి. బిజినెస్ అవుతుందండి, బిజినెస్ అవుతలేదు అనేది ఏం లేదు అక్కడ. ఇంతకుముందు మనము బై వన్ గెట్ వన్ అనే ఆఫర్స్ చూసాము ఏది మన షాపింగ్ మాల్స్లో కానీ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అంతా కూడా చాలా ఆచితూచి ఎంత పెట్టాలి ఏంటి అనే దానిపైన ఒక అనుభవంతో ఈ మార్కెట్లో ఉండాలి అనేదే నేను చెప్తున్నటువంటి విషయం అండి. ఇప్పుడు బై వన్ గెట్ వన్ అనే కాన్సెప్ట్ వరకు రానివద్దు ఇక. థ్యాంక్ యూ సార్.